హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చేసి 9th June 2020. వీడియో ఎండింగ్లో కరెంట్ అఫైర్స్ క్విజ్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ ద వన్ లైనర్స్ కాన్సెప్ట్. ఈరోజు న్యూస్ పేపర్లో మనకి ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, సాక్షిలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, నెంబర్ 1 సెప్టెంబర్లో వ్యాక్సిన్. సెకండ్ వన్, సో బ్లాక్ పీపుల్ యొక్క ఆవేదన, ఇది మనకి ఈనాడు ఎడిటోరియల్లో కవర్ అయింది. థర్డ్ వన్, కేజ్రీవాల్ డిసిషన్, ఇది మనకి సో సాక్షి, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్లో కవర్ అయింది స్టూడెంట్స్. నాలుగవది, సరిహద్దుల్లో చైనా యొక్క రెచ్చగొట్టేటటువంటి విధానం, ఇది మనకి 3 న్యూస్ పేపర్లో కూడా కవర్ అయింది స్టూడెంట్స్. కరోనాకు కీవీడుకోలు, అంటే న్యూజిలాండ్ కరోనాని కంప్లీట్గా ఈ యొక్క అంతం చేసినట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సిక్స్త్ వన్, భారత్ ఎకనామిక్ జీడిపి గ్రోత్ రేట్ -3.2% ఉండబోతుందని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. సెవెంత్ వన్, యొక్క కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని గురించి ఎగ్జెంప్షన్స్ ఇంకా పొడిగించే ఆలోచనలో ఉన్నట్టు ప్రభుత్వం చెప్తుంది, అదేందో చూద్దాం. ఎయిత్ వన్, బ్యాడ్ ఐడియా. దేని గురించి బ్యాడ్ ఐడియా? ఇది బ్యాడ్ బ్యాంక్ అన్న కాన్సెప్ట్. నేను మీకు బ్యాడ్ బ్యాంక్ అంటే ఏందో చెప్తాను. వన్ లైనర్స్, ద డ్రగ్స్ ఇండియా ఈజ్ ఫైటింగ్ కోవిడ్ విత్, అంటే మన భారతదేశంలో ఈ యొక్క కరోనా నివారణకు, కరోనా చికిత్సలో ఎలాంటి డ్రగ్స్ యూజ్ చేస్తున్నాం అని డిస్కస్ చేస్తాం ఇందులో. నేపాల్లో 56 పాఠశాల పునర్నిర్మాణానికి భారత్ సహాయం, నేపాల్కి మనం హెల్ప్ చేస్తున్నాం. ఉత్తరాఖండ్ 2 రాజధానిగా గైర్సేన్. ఫోర్త్ వన్, ప్రధానమంత్రి కోసం 2 ప్రత్యేక విమానాలు. సో ఇవన్నీ కూడా మనం వన్ లైనర్లో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్, సెప్టెంబర్లో కరోనా వ్యాక్సిన్, ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అసలు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? వ్యాక్సిన్ అంటే బేసికలీ మీకు అర్థం కావాలంటే, మనకు రోగ నిరోధకత 2 విధాలుగా వస్తుంది స్టూడెంట్స్. ఇమ్యూనిటీ, ఒకటి న్యాచురల్గా, ఇంకొకటి ఆర్టిఫిషియల్గా. న్యాచురల్గా అనేది మనకి ఏదైనా ఇన్ఫెక్షన్, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దాని తర్వాత మనం కోలుకుంటాం కదా, అలా కోలుకుంటే అలా మనకి వ్యాధి నిరోధకత వచ్చేది న్యాచురల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా చికెన్ పాక్స్ కానీ, స్మాల్ పాక్స్ కానీ వచ్చిన తర్వాత అది మళ్ళీ లైఫ్లో రాదు, ఎందుకంటే మన బాడీలో అలా యాంటీబాడీస్ సో ప్రొడక్షన్ అయి ఉంటాయి కాబట్టి, అది న్యాచురల్గా. ఇంకో విధంగా న్యాచురల్గా ఎలా వస్తుంటుంది? మదర్ నుండి బేబీకి. ఇలా మదర్ నుండి బేబీకి వచ్చేది ప్యాసివ్, అంటే కొన్ని యాంటీబాడీస్ మాత్రమే వస్తాయి. అదే మనకి ఏదైనా వ్యాధి వచ్చి ఆ వ్యాధి నుంచి మనం కోలుకుంటే మనకు ఉండేటటువంటి ఇమ్యూనిటీ ఏంటంటే యాక్టివ్ ఇమ్యూనిటీ. ఇవి 2 కూడా న్యాచురల్ ఇమ్యూనిటీలో భాగాలు. ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్గా ఇమ్యూనిటీ ఏ విధంగా ఇస్తాం? ఒకటి వ్యాక్సిన్ ద్వారా. అంటే వ్యాక్సిన్లో మనం ఏం చేస్తామంటే, ఈ యొక్క ఏ వ్యాధి నుంచి అయితే మనం రక్షించుకోవాలనుకుంటున్నామో ఆ వ్యాధి కలుగజేసేటటువంటి వైరస్ కానీ, బ్యాక్టీరియా అని కానీ, దానికి ఉన్నటువంటి వ్యాధికారికత అంటే ప్యాథోజెనిసిటీని దాన్ని తీసేసి మనం వ్యాక్సిన్ ద్వారా ఇస్తామన్నమాట. అప్పుడు ఏమవుతుంది? అది నిజమైన వైరసే అనుకొని మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతాయి. ఈ విధంగా ఆర్టిఫిషియల్గా వ్యాధి నిరోధకత, ఇమ్యూనిటీని పెంచడం అనేది వ్యాక్సినేషన్లో ఒక భాగం. ఇంకొక విధంగా ఆర్టిఫిషియల్ ఏంటంటే, ఈ యొక్క డైరెక్ట్ యాంటీబాడీసే మన బాడీలోకి ఇస్తారు, అది ప్లాస్మా థెరపీలో. నేను ఇదివరకు మీకు ప్లాస్మా థెరపీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వ్యాక్సినేషన్ అంటే ఆర్టిఫిషియల్గా ఇచ్చేది. యాక్టివ్ ఇమ్యూనిటీయా, ప్యాసివ్ ఇమ్యూనిటీయా? యాక్టివ్ ఇమ్యూనిటీ. సో దీన్ని బట్టి మీకు ఇప్పుడు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో అర్థం కావాలి. వ్యాక్సిన్లో ఏం చేస్తాం స్టూడెంట్స్? బలహీనపరచబడిన లేదా మొత్తం చంపబడినటువంటి వైరస్లను లేదా వైరస్ల యొక్క భాగాలను ఇస్తారు. వీటిని మనం యాంటీజెన్స్ అంటారు. ఎప్పుడైతే కనుక ఇవి యాంటీజెన్స్ అనేవి మన బాడీలోకి ప్రవేశపెట్టబడతాయో అప్పుడు మన రోగ నిరోధకత వీటిని నిజమైనటువంటి యాంటీజెన్స్ అనుకొని వీటికి యాంటీబాడీస్ని ప్రొవైడ్ చేస్తాయి, వీటిని యాంటీబాడీస్కి ప్రొడక్షన్ చేస్తాయి అన్నమాట. ఈ యాంటీబాడీస్ భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా సరే యాంటీజెన్ నిజమైనటువంటి వైరస్ వచ్చినా కూడా ఇవి తొందరగా యాక్ట్ చేసి మన యొక్క ఇమ్యూనిటీని పెంపొందిస్తాయి. ఈ విధంగా వ్యాక్సిన్ వర్క్ అవుతాయి స్టూడెంట్స్. మరి వ్యాక్సిన్ డెవలప్మెంట్ ప్రాసెస్, వ్యాక్సిన్ అభివృద్ధి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ వన్, మనం ఏ వ్యాధికి అయితే వ్యాక్సిన్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ వైరస్ కానీ లేదా బ్యాక్టీరియా యొక్క DNA లేదా RNAని గుర్తిస్తామన్నమాట. తర్వాత అది మనుషుల్లో ఎలా వ్యవహరిస్తుందో పరిశీలించాలి. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని జంతువులపైన ప్రయోగించాలి ఈ వ్యాక్సిన్ని. ఓకే, దాన్ని మనం ప్రీ క్లినికల్ స్టడీస్ అంటారు అనమాట. ఏమంటారు స్టూడెంట్స్? ప్రీ క్లినికల్ స్టడీస్. దాని తర్వాత ఏం చేస్తారు? phase 1, phase 2, phase 3, వీటిని క్లినికల్ ట్రయల్స్ అంటారు. phase 1లో ఏం చేస్తాం అంటే, హెల్దీ పీపుల్ అంటే ఆరోగ్యవంతులపైన ఈ యొక్క వ్యాక్సిన్ టెస్ట్ చేస్తారు. అదేంటి, వాళ్ళకి ఏం జబ్బు లేదు కదా, వాళ్ళపైన ఎందుకు టెస్ట్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. అంటే వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు వ్యాధి తగ్గుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ఏంది, ఆ వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయాలి.
కాబట్టి ఫేజ్ 1లో హెల్దీ పీపుల్ పైన ఇస్తారు వ్యాక్సిన్. ఫేజ్ 2లో కొంతమంది ఎవరైతే కనుక ఈ వ్యాధి వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇస్తారు. ఫేజ్ 3 ఇలా వ్యాధి వల్ల సఫర్ అయ్యేటటువంటి కొన్ని వేల మందికి వ్యాక్సిన్ ఇస్తారు. ఈ విధంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, వ్యాక్సిన్ డెవలప్మెంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వీటిని క్లినికల్ ట్రయల్స్ అంటారు. వీటికన్నా ముందు యానిమల్స్లో టెస్ట్ చేసేదాన్ని ఈ యొక్క ప్రీ క్లినికల్ స్టడీస్ అంటారు. దీని తర్వాత ఇలా వ్యాక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత దాన్ని కమర్షియల్గా అంటే వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి ఏదైనా కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు కోవిడ్-19కి సంబంధించినటువంటి బ్రిటన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఏదైతే వ్యాక్సిన్ డెవలప్ అవుతుందో దాన్ని కమర్షియల్గా అంటే వాణిజ్యపరంగా డెవలప్ చేయడానికి ఆస్ట్రాజెనికా అనే కంపెనీ ఒప్పందం చేసుకుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆస్ట్రాజెనికాకి ఫండింగ్ ఎవరిస్తున్నారంటే అమెరికా ప్రభుత్వానికి చెందినటువంటి బార్డా బయోమెడికల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వీళ్ళ నుండి ఫండింగ్ వచ్చింది. అంటే ఇప్పుడు ఆస్ట్రాజెనికా ఉత్పత్తి చేస్తుంది కాబట్టి అందులో ఫండింగ్ అమెరికా ప్రభుత్వానికి కాబట్టి ఇండైరెక్ట్గా ఇప్పుడు ఆస్ట్రాజెనికా ఉత్పత్తి చేసినటువంటి వ్యాక్సిన్ ఫస్ట్ ఎవరికి చెందే అవకాశం ఉంటుంది? అమెరికాకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఆస్ట్రాజెనికా ఒప్పందం చేసుకుంది కాబట్టి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతోని ఇప్పుడు ఆ యొక్క వ్యాక్సిన్ పేరు ఆస్ట్రాజెనికా 1222గా పేరు మారిందనమాట. ఈ యొక్క ఆస్ట్రాజెనికా ఇండియాలో ఈ యొక్క వ్యాక్సిన్ ప్రొడక్షన్ చేసేటటువంటి ఒప్పందం ఎవరికి ఇచ్చిందంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి ఈ యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ అండ్ సప్లై గురించి ఈ యొక్క అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఏంటి, అలానే వ్యాక్సిన్ని కమర్షియల్ ప్రొడక్షన్ అండ్ సప్లై ఎలా ఉంటుందని చూసాం. మరి ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో వ్యాక్సిన్కి సంబంధించినటువంటి న్యూస్ ఏమొచ్చిందంటే ఏదైతే కనుక ఆస్ట్రాజెనికా కంపెనీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుందో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ యొక్క అన్ని పరీక్షలు పూర్తయి వ్యాక్సిన్ మార్కెట్లోకి రావాలంటే ఆల్మోస్ట్ ఈ యొక్క సెప్టెంబర్ లోపే రానుంది అని చెప్పేసి ఈ యొక్క ఆస్ట్రాజెనికా అనేది చెప్పింది స్టూడెంట్స్. ఈ యొక్క ఆస్ట్రాజెనికా భారతదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి ఎవరితో ఒప్పందం చేసుకుంది? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అలానే వేరే వేరే దేశాలతో ఆయా దేశాల యొక్క ఫార్మా కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఓకే, ఈ కంపెనీ అంచనాల ప్రకారం ఏం చెప్తున్నారంటే 2020 సెప్టెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల డోసేజెస్ రానున్నాయి. 2021 జూన్ నాటికి 200 క్రోర్ డోసేజ్ రానున్నాయి అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇది ఈ యొక్క అప్డేట్స్ ఈ యొక్క వ్యాక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి. మరి అమెరికా ప్రభుత్వం ఈ యొక్క వ్యాక్సిన్ యొక్క ప్రొడక్షన్ని ఫాస్ట్ చేయడానికి అని చెప్పేసి ఆపరేషన్ వార్ప్ స్పీడ్ అనేది తీసుకోవడం జరిగింది. చాలామంది ఏమంటున్నారంటే ఈ యొక్క ఆపరేషన్ వార్ప్ స్పీడ్లో భాగంగా ఈ బార్డా ఇంతకుముందు మీకు చెప్పాను కదా స్టూడెంట్స్, బార్డా అనేది ఈ యొక్క ఆస్ట్రాజెనికాకు ఫండింగ్ ఇచ్చి ఆస్ట్రాజెనికాకు మనీ ఇచ్చి ఈ యొక్క వ్యాక్సిన్ని ఫస్ట్ అమెరికాకే వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా ఒక ఔషధ కంపెనీలకు ప్రభుత్వాలు మద్దతు ఇచ్చి ఆ ఔషధ కంపెనీల యొక్క ప్రొడక్ట్స్ ఆ ప్రభుత్వాలకే ముందొచ్చే విధంగా చేసుకోవడాన్ని ఏమంటారంటే వ్యాక్సిన్ నేషనలైజేషన్, టీకా జాతీయవాదం అంటారనమాట. ఇది బాగా పెరిగిపోతుంది. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది స్టూడెంట్స్ అంటే పేద దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2015లో వరల్డ్ వైడ్గా హెపటైటిస్ బితో బాధపడుతున్న వాళ్ళు 25 కోట్ల మంది. ఇదే హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది పేద దేశాల్లో 1982 నుండే అమల్లోకి వచ్చింది. అదే ధనిక దేశాల్లో ఇది కనీసం 2000 సంవత్సరం దాకా కూడా ఇది అందుబాటులోకి రాలేదు. మరి ఇలాంటి పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి ఉండాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నటువంటి సంస్థ పేరే గవి, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్. ఇది ప్రపంచంలోని 73 అత్యంత పేద దేశాలకు వ్యాక్సిన్ చేరవేసేందుకు ఏర్పాటైందనమాట. ఇందులో వివిధ రకాలైనటువంటి ఎన్జిఓలు అలానే ప్రభుత్వ సంస్థలు కూడా భాగాన్ని పోషిస్తున్నాయి. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, వ్యాక్సిన్ దీనిపైన చేసినటువంటి పరిశోధన కానీ అభివృద్ధి కానీ దీని యొక్క ఫలాలు ప్రపంచం మొత్తానికి సమాన స్థాయిలో న్యాయబద్ధంగా టీకా పంపిణీ చేసేందుకు అంతర్జాతీయ సంస్థలు కృషి చేయాలి. అప్పుడే పేద దేశాలు అనేవి లాభపడతాయి అని మనం కంక్లూజన్ చేయొచ్చు. సో ఈ ఆర్టికల్ మొత్తంలో మీకు వ్యాక్సిన్ అనేది మీకు ఆర్టిఫిషియల్ అండ్ సో యాక్టివ్ ఇమ్యూనిటీ అని చెప్పాను. వ్యాక్సిన్ డెవలప్మెంట్ ప్రాసెస్ ప్రీ క్లినికల్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 చెప్పేశాను. కమర్షియల్ ప్రొడక్షన్ ఆస్ట్రాజెనికా. అప్డేట్ అబౌట్ వ్యాక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెప్టెంబర్లో రానుంది. ఆపరేషన్ వార్ప్ స్పీడ్ అమెరికాకు చెందింది. ఇమ్యునైజేషన్ గ్యాప్ డెవలప్డ్ నేషన్స్, పూర్ నేషన్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. గవి ఫౌండేషన్ ఇదొక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కంపెనీ ఫౌండేషన్.
దాని తర్వాత కంక్లూజన్. ఈ విధంగా ఈ ఆర్టికల్ మనం డిస్కస్ చేయడం జరిగింది. సెకండ్ వన్, నల్ల కలువల ఆక్రందన. ఇది మనకు అమెరికాలో జరుగుతున్నటువంటి రేషియల్ డిస్క్రిమినేషన్ గురించి. ఓకే, సో తీవ్రమైనటువంటి జాతి వివక్షత గురించి స్టూడెంట్స్. ఇది మనకు ఈ మధ్యలో కొన్ని డేస్ నుంచి ఒక్కొక్క ఆర్టికల్ ఇది మనకు కవర్ అయింది. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూసిన తర్వాత రిమైనింగ్ చూద్దాం. సో మార్టిన్ లూథర్ కింగ్ ఏమంటున్నారంటే, ఘర్షణ అంటే ఏదైతే కనుక ఈ యొక్క కన్ఫ్లిక్ట్ అనేది ఉంటుందో అది పీడితుల యొక్క భాష, అంటే అది అణచివేయబడుతున్న వాళ్ళ యొక్క భాష, కానీ అది ప్రభుత్వాలకు ఎప్పటికీ అర్థం కాదు, ఎవరికి పట్టనటువంటి భాష అని మార్టిన్ లూథర్ కింగ్ అని ఏదైతే అన్నారో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క అమెరికా వ్యాప్తంగా కూడా ఇప్పుడు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి స్టూడెంట్స్. అంటే ఒక నల్లజాతి వ్యక్తియుడు సాధారణంగా ఏమనుకుంటున్నాడంటే, ఒక నల్లజాతి వ్యక్తి పోలీసులకు ఎదురుపడ్డప్పుడు అతని యొక్క స్వేచ్ఛను లేదా అతని యొక్క ప్రాణాల్లో కోల్పోవడం జరుగుతుంది అని నల్లజాతీయుల యొక్క ఆవేదన. 1968లో ఎప్పుడైతే కనుక ఈ యొక్క మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య జరిగిందో దాని తర్వాత అంతటి ఎత్తులో అమెరికా వ్యాప్తంగా ఇంతటి ఆందోళన చెలరేగడం ఇదే ఫస్ట్ టైం. ఇదే విధంగా 2014లో కూడా ఎరిక్ గార్నర్ అతను నల్లజాతీయుని నిర్బంధించినప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు తనకు ఊపిరి ఆడడం లేదు అని అతను ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా అతని వదలలేదు పోలీసులు, అతని యొక్క ప్రాణాలను వదిలిపోయాడు. ఈ విధంగా జార్జ్ ఫ్లాయిడ్ కూడా ఇప్పుడు ఐ కాంట్ బ్రీత్ అన్నాడు. ఇప్పుడు ఇదే విధంగా అమెరికాలో ఈ యొక్క రేషియల్ డిస్క్రిమినేషన్, జాతి వివక్షతకి స్లోగన్ ఏమైందంటే ఇప్పుడు ఐ కాంట్ బ్రీత్ అనేది స్లోగన్ అయింది స్టూడెంట్స్. మనం ఇప్పుడు అమెరికా జనాభాను తీసుకున్నట్టయితే కనుక అక్కడ వైట్ పీపుల్ 76% ఉంటే ఆఫ్రికన్ అమెరికన్స్ 13% ఉన్న స్టూడెంట్స్. చారిత్రకంగానే కాకుండా అంటే హిస్టారికల్గానే కాకుండా ఇప్పుడు కాంటెంపరీ ప్రజెంట్గా కూడా ఆఫ్రికన్ అమెరికన్లు తీవ్రమైనటువంటి జాతి వివక్షతకు గురవుతున్నారు. మన ఇండియన్ ఆర్టికల్లో ఆర్టికల్ 15 డీల్స్ విత్ ద ప్రొహిబిషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్. ఓకే, సో ఇది ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక మరి రేషియల్ డిస్క్రిమినేషన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి అమెరికాలో. సో బేసికల్లీ ఈ యొక్క వైట్ పీపుల్తో కంపేర్ చేస్తే బ్లాక్ పీపుల్ యొక్క వెహికల్స్ ఎక్కువగా చెక్ చేస్తుంటారు. అలానే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ విషయంలో బ్లాక్ పీపుల్ చాలా చివరిగా అవకాశాలు వస్తుంటాయి, తొలగించేటప్పుడు వాళ్ళని ముందుగా తొలగిస్తుంటారు. ఈవెన్ మొన్న కరోనా టైంలో కూడా అమెరికాలో ఎక్కువగా చనిపోయింది ఈ యొక్క నల్ల జాతీయులే. అంటే 13.4% ఉన్న నల్ల జాతీయులు ఎక్కువ మంది చనిపోయారు. ఇంతటి ఒకవైపు ఆర్థిక మాంద్యం, ఇంకోవైపు కరోనా వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా ఓర్పుగా పేషెన్స్గా ఉన్నారు. ఎప్పుడైతే కనుక ఇలాంటి జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం జరిగిందో సో అమెరికా మొత్తం కూడా వీళ్ళు నిరసనలు మొదలుపెట్టడం స్టార్ట్ చేశారు స్టూడెంట్స్. మరి నిరసనలు, అసలు ప్రజాస్వామ్యంలో నిరసనల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎప్పుడైనా సరే స్టూడెంట్స్, ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటి ప్రజా నిరసనల యొక్క మెయిన్ వీళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే పోలీసుల పనితీరులో మార్పు రావాలి, అలానే నేర న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ సిస్టంలో రిఫార్మ్స్ సంస్కరణలు తీసుకురావాలి. అలా తీసుకురావాలని చెప్పేసి అమెరికా ప్రజల్లో కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ యొక్క నిరాశ నిస్పృహలను ఈ యొక్క ఏదైతే కనుక నిరసన కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయి స్టూడెంట్స్. ఈ నిరసనలో పాల్గొంటున్న వారిలో చాలామంది కూడా పీస్ఫుల్గా ఉంటున్నారు, రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు. కాబట్టి వీరి నిరసనలను గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఎప్పుడైతే ప్రజల్లో ఒక ఎంపవర్మెంట్ని కానీ లేదా అన్యాయాన్ని నిలదీసేటటువంటి ఎత్తి చూపేటటువంటి లక్షణాన్ని పెంపొందించడానికి ఈ యొక్క నిరసనలు చాలా ఉపయోగపడుతుంటాయి. ఈవెన్ అమెరికా చరిత్రలోనే కాను ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సరే ఇలాంటి ప్రజా నిరసనలు లేదా సహాయ నిరాకరణకు స్పందించడం వల్లనే ఆ యొక్క దేశంలోని రాజకీయ వ్యవస్థ ఈ యొక్క అణగారిన వర్గాల వారి సమస్యల పట్ల ఆసక్తి చూపింది. నిరసనలు లేనట్టయితే కనుక ప్రభుత్వాలు ఈ వర్గాల వారి గురించి ఎప్పుడు కూడా పట్టించుకునేవి కావు. కాబట్టి శాంతియుత నిరసనల యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది స్టూడెంట్స్. సో ఇది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రొటెస్ట్. మరి రోల్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేషన్ ఇన్ డెమోక్రసీ. సరే, మనం నిరసన తెలుపుతున్నాం సరే, మరి అసలు మనకి సమస్య రావద్దు అంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే ప్రజాస్వామ్యంలో మన డిమాండ్ల పట్ల ఎవరైతే స్పందిస్తారో వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాలి. అప్పుడే మన సమస్యలు పరిష్కరించబడతాయి. మరి మన డిమాండ్లను పరిష్కరించేది ఎవరు? స్థానిక నాయకులు ఎక్కువ. కాబట్టి స్థానిక పోటీల్లో పాల్గొనేటటువంటి యువత సంఖ్య పెరగాలి. అలానే సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి సమస్యపై నేరుగా ప్రభావం చూపేటటువంటి ఇలాంటి స్థానిక పదవులను యువత పట్టించుకోవాలి. అలానే ప్రజల్లో ఈ యొక్క ఎంపవర్మెంట్ని పెంచడానికి యువత ఈ యొక్క నడుము కట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే కనుక పాలనా సంస్కరణలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురాగలుగుతారో అలాంటి అభ్యర్థుల్ని ఎన్నుకున్నప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా
మనం చూసుకోవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో యువత పాత్ర ఎంతో కీలకమైనది. వే హెడ్ మరి ఇలాంటి సొల్యూషన్స్ నేర న్యాయ వ్యవస్థలో అంటే క్రిమినల్ జ్యుడిషియరీలో కానీ లేదా పోలీస్ విభాగంలో కానీ నిర్దిష్టమైనటువంటి సంస్కరణలు అంటే ఎలాంటి రిఫార్మ్స్ కావాలో ప్రజలు డిమాండ్ చేయాలి. దీన్ని ముందుకు తీసుకురానట్టయితే, ఇలా డిమాండ్ చేయనట్టయితే కనుక ఎన్నికైన వారు వీళ్ళని పెద్ద పట్టించుకోరు. ప్రజలు నిరసన చేసినప్పుడు ఏదో స్పందిస్తారు, దాని తర్వాత మళ్ళీ యథావిధిగా తమ యొక్క రోజువారీ పనుల్లో మునిగిపోతారు. కాబట్టి ఇకనైనా సరే ప్రజలు ఆందోళన చేసినప్పుడు పీస్ఫుల్గా ఆందోళన చేస్తూ వాళ్ళ యొక్క సమస్య ఏందో నిర్దిష్టంగా చెప్పాలి. ఫైనల్గా కంక్లూజన్ స్టూడెంట్స్, ప్రజలు ముందుకు వెళ్ళాలంటే, సమాజం ముందుకు వెళ్ళాలంటే తమ యొక్క ఆగ్రహాన్ని శాంతి మార్గం వైపు మళ్లించాలి. నిలకడతో కూడినటువంటి కార్యాచరణ అంటే స్టెబిలిటీతో ఉన్నటువంటి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఉండాలి స్టూడెంట్స్. అప్పుడు మాత్రమే ప్రజల యొక్క అత్యున్నత లక్ష్యాలకు అనుగుణంగా ఆ యొక్క దేశం అనేది ప్రయాణిస్తుంది. ఈ న్యూస్ ఆర్టికల్లో మనం ఈ యొక్క ఇంట్రడక్షన్, అసలు ఇప్పుడు అమెరికాలో జరిగింది ఏంది, ఐ కాంట్ బ్రీత్, రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే ఉద్యోగాల్లో కానీ లేదా వెహికల్స్ ఆపడంలో కానీ ఇలాంటివి, లేదా ట్రీట్మెంట్లో కానీ, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రొటెస్ట్, ప్రజాస్వామ్యంలో ఈ యొక్క నిరసనల యొక్క పాత్ర, రోల్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేషన్ ఇన్ డెమోక్రసీ అంటే ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎలా చురుగ్గా ఓటింగ్లో పాల్గొనాలి, వే హెడ్స్ దీనికి సొల్యూషన్స్ ఏంటి అంటే నిర్దిష్టమైనటువంటి డిమాండ్లు చేయాలి. ఫైనల్గా కంక్లూజన్ రిమార్క్స్ మనం డ్రా చేయడం జరిగింది స్టూడెంట్స్. థర్డ్ వన్, కేజ్రీవాల్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు, ఆప్ సర్కార్ ఆదేశాలను రద్దు చేసినటువంటి ఎల్జీ. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నర్ చీఫ్ మినిస్టర్ మధ్యలో ఉన్నటువంటి సంబంధాల పాయింట్ ఆఫ్ వ్యూలో, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఢిల్లీకి ఉండేవాళ్ళ లెఫ్టినెంట్ గవర్నర్, అసలు ఏం జరిగింది ఇష్యూలో, ఢిల్లీలో కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే కరోనా చికిత్స అందించాలంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదేశాలు ఇవ్వడం తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీసింది. ఆబ్వియస్లీ కొద్దిగా మన కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా ఇది రాంగ్ స్టూడెంట్స్. ఎందుకంటే ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్షిప్ అంటే ఒక ప్రాంతంలో ఆ ప్రాంతం వాళ్ళు చెందిన వాళ్ళే ఉండాలి అని ప్రభుత్వం ఇచ్చినటువంటి అస్సాం ఆదేశాలను ఆ ప్రభుత్వం వ్యతిరేకించింది, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకించింది. అలా వ్యతిరేకించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో కేవలం ఢిల్లీ వాళ్ళకే అనడం అసలు ఏమైనా మీనింగ్ఫుల్ లేదు స్టూడెంట్స్. ఈ ఆదేశాలను ఈ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఈ యొక్క డిజాస్టర్ రెస్పాన్స్ సంస్థకి ఇతను చైర్మన్ కాబట్టి ఇతను తన యొక్క ఆదేశాలతో ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను కొట్టివేయడం జరిగింది. జీవించే హక్కు ప్రాథమిక హక్కుల్లో ఒక అంతర్భాగమని, ఎవరికైనా సరే ఢిల్లీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఢిల్లీ గవర్నమెంట్ ఇంకో ఆర్డర్ కూడా ఇచ్చింది. ఆర్డర్ ఏంటంటే వైరస్ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే కరోనా పరీక్షలు చేయాలని, దాన్ని కూడా ఎల్జీ రద్దు చేయడం జరిగింది. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం లక్షణాలు లేకపోయినా కూడా కరోనా టెస్టులు చేయాలి అని, ఇది ప్రజెంట్ కండిషన్. ఈ 2 ఆర్డర్స్ను కూడా లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేయడం జరిగింది. గవర్నర్ రద్దు చేస్తూ గవర్నర్ తన ఆర్డర్స్లో ఏం చెప్పారంటే ఆర్టికల్ 1421 ప్రకారం ఢిల్లీ కాని వాళ్ళకు కూడా ఢిల్లీ ఆసుపత్రిలో వైద్యం నిరాకరించడం సాధ్యం కాదని, ఎలాంటి వివక్ష లేకుండా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో బయటి వారికి కూడా కరోనా చికిత్స అందించాలని ఆదేశించారు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వం ఆ యొక్క నియోజకవర్గాలకు మాత్రమే రెస్పాన్సిబుల్ కాదు, భారతదేశానికి దాంతోపాటు రాజ్యాంగానికి కూడా రెస్పాన్సిబుల్. కాబట్టి అందరినీ సమానమైనటువంటి దృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కంక్లూజన్ ఏంటంటే ఒకప్పుడు ఎన్ఆర్సీని వ్యతిరేకించినటువంటి పార్టీ అలానే మొహల్లా క్లినిక్లను ఏర్పాటు చేసి ఈ యొక్క ఐడియాను దేశం మొత్తానికి చూపెట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వం అనేది ఇలా సంక్షోభాలు ఏర్పడినప్పుడు కొద్దిగా వివేకంతో వ్యవహరించాలి. అందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది స్టూడెంట్స్. 4వది, సరిహద్దుల్లో డ్రాగన్ ఈ యొక్క రెచ్చగొట్టేటటువంటి విధానం. ఇది మనకు బైలేటరల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అంటే ఒకవైపు చైనా మనతోని శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చలు, బైలేటరల్ రిలేషన్స్ జరుపుతూనే ఈ యొక్క మన సరిహద్దు ప్రాంతంలో పారాట్రూపర్స్ కానీ యుద్ధ ట్యాంకులు కానీ ప్రదర్శించిందనమాట. ఇవి ఎందుకు చేస్తుందని ఈ యొక్క మీడియా కథనాలు, ఎందుకంటే బేసికల్లీ చైనా యొక్క ఆధిపత్యాన్ని చూపెట్టడానికి, చైనా ఇలా బార్డర్లో పోటాపోటీగా మన భారతదేశానికి పోటీగా ఈ యొక్క సైన్యాన్ని మోహరించింది అని చైనా యొక్క అధికార మీడియా అనేటువంటి గ్లోబల్ టైమ్స్ ప్రకటించాయి స్టూడెంట్స్. దీనికన్నా ముందు చైనా భారత్ యొక్క మిలిటరీ అధికారులు కూడా ఈ యొక్క చర్చలు జరపడం జరిగింది. ఇక్కడ ఈస్ట్ లడఖ్లో చర్చలు జరపడం జరిగింది.
ఆ చర్చల్లో ఇరు దేశాల మధ్యలో కూడా ఏకాభిప్రాయం కుదిరినట్టు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. అంటే ఒకవైపు ఏకాభిప్రాయం కుదిరిందని చెప్తున్నారు, ఇంకోవైపు మళ్ళీ ఇలా రెచ్చగొట్టే విధమైనటువంటి పనులు చేస్తున్నారు అక్రాస్ ద బార్డర్. ఓకే, సో ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మీకు ఆల్రెడీ ఇదివరకే చెప్పాను, ఇండియాకి చైనాకి మధ్యలో ప్రాబ్లం ఎక్కువగా వెస్ట్రన్ సెక్టార్లో వస్తుంది. వెస్ట్రన్ సెక్టార్ దట్టు గాల్వాన్ వ్యాలీ, గాల్వాన్ లోయ, దాంతోపాటు ప్యాంగ్యాంగ్ లేక్, ప్యాంగ్యాంగ్ సరస్సు. నెక్స్ట్ వన్, కరోనాకు కీ వీడుకోలు. అంటే న్యూజిలాండ్ ఈ యొక్క కరోనాను కంప్లీట్గా జయించినట్టు ప్రకటించింది స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి బబుల్ ఎక్స్పెరిమెంట్. బబుల్ ఎక్స్పెరిమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ యొక్క లాక్డౌన్ టైంలో ఎవరైతే కనుక ఇంట్లో ఉంటారో వాళ్ళ మానసికంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఏం చేసిందంటే న్యూజిలాండ్ ప్రభుత్వం, మీరు ఇంట్లో ఒక బబుల్ లాగా మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, వేరే మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఇలా క్వారంటైన్ పాటించి వాళ్ళకు కూడా ఎలాంటి కరోనా లక్షణాలు లేనట్టయితే కనుక వాళ్ళు కూడా ఒక బబుల్లో ఉన్నట్టే కదా, ఈ బబుల్లో ఉన్న వీళ్ళు ఆ బబుల్ అంటే గాలిబుడుగా, సో ఈ సర్కిల్లో ఉన్న వీళ్ళు ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళు సో కలవచ్చు. దీని ద్వారా ఏంటంటే సో సామాజిక సంబంధాలు కూడా తెగిపోకుండా మానసిక సమస్యలు రాకుండా ఉంటాయని ఈ యొక్క బబుల్ ఎక్స్పెరిమెంట్ని తీసుకురావడం జరిగింది. ఇది చాలా బాగా పనిచేసింది స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క న్యూజిలాండ్ యొక్క ప్రధానమంత్రి తన యువ మహిళ అయినప్పటికీ కూడా సో ఫిబ్రవరి 3 నుండే చైనా నుండి వచ్చేటటువంటి రాకపోకల్ని అంటే ట్రావెలింగ్ అన్నింటిని కూడా నిషేధించడం జరిగింది. దీన్ని ముందు చూపుతో సో నిషేధించడం జరిగింది స్టూడెంట్స్. దీనివల్ల న్యూజిలాండ్ చాలా కట్టడి చేయగలిగింది. ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బబుల్ ఎక్స్పెరిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, 6th వన్, భారత్ వృద్ధి రేటు -3.2%. ఎవరు చెప్తున్నారు స్టూడెంట్స్? దీన్ని ఎవరు చెప్తున్నారు అంటే వరల్డ్ బ్యాంక్ చెప్తున్నారు. వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే ప్రపంచం యొక్క ఆర్థిక వృద్ధి గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ రేట్ -5.2% ఉండబోతుంది 2020-21కి అని చెప్పేసి 1870 తర్వాత ఒక వ్యాధి వల్ల వచ్చినటువంటి తీవ్రమైనటువంటి గ్లోబల్ రిసెషన్ ఇదే అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ చెప్తున్నారు. ఓకే, సో మరి ఈ యొక్క తీవ్రత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏ విధంగా ఉంది, అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక సహకారం అందించడం కష్టమే ప్రజలకు. ఓకే, ఎందుకంటే ఆర్థిక సహాయం అందిద్దామన్నా కూడా ఆ దేశాల్లోని ప్రజలు చాలామంది అసంఘటిత రంగం అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారు. సో ఈ అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాల్లో కూడా ఆర్థిక వృద్ధి -2.5%గా నమోదవచ్చు అని వరల్డ్ బ్యాంక్ చెప్తున్నారు. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యొక్క ఆర్థిక వృద్ధి రేటు -7% దాకా నమోదవచ్చు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యొక్క డిమాండ్ సప్లై పడిపోవడం, దాంతోపాటు ఈ యొక్క క్రెడిట్ సిస్టమ్ పడిపోవడం, వీటన్నింటి వల్ల ఏంటంటే వరల్డ్ వార్ 2 తర్వాత ఇంతటి సివియర్ ఫినాన్షియల్ కండిషన్ ఇప్పుడే చూడబోతున్నాం అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. ప్రపంచం మొత్తం కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈసారి 3.6% తగ్గొచ్చు. దీనివల్ల కొన్ని లక్షల మంది కూడా పేదరికంలోకి జారిపోయే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ స్లైడ్లో మీకు ప్రపంచ మాంద్యం వరల్డ్ రిసెషన్ ఇప్పటివరకు ఏ సంవత్సరాల్లో వచ్చిందో చూడొచ్చు స్టూడెంట్స్. సో ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఏదైతే ఉందో గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్, ఈ రిపోర్ట్లో ఇండియా యొక్క వృద్ధి రేటు -3.2%గా ఉండొచ్చు అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్తుంది స్టూడెంట్స్. అపార్ట్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్ కాకుండా మిగతా ఈ యొక్క ఆర్థిక సంస్థలు భారత వృద్ధి రేటు ఏ విధంగా ఉండొచ్చు చెప్తూ ఉన్నటువంటి టేబుల్ని మీరు చెక్ చేయొచ్చు. ఇది మీకు వివిధ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇండియాలో ఏదైతే కనుక కార్పొరేట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయో అది ఎక్స్టెండ్ కావచ్చు అంటున్నారు. అసలు కార్పొరేట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమున్నాయో చూద్దాం స్టూడెంట్స్. సో ఏదైతే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడానికి కంపెనీస్కి 15% కార్పొరేట్ పన్ను బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. ఇది మీకు అర్థం కావాలంటే బేసికల్లీ ఇదివరకు మన భారతదేశంలో కార్పొరేట్ ట్యాక్స్ అంటే కంపెనీల యొక్క ఆదాయాల మీద వేసేటటువంటి పన్ను 30% ఉండేది. దాన్ని 22%కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 1 అక్టోబర్ 2019 నుండి 31 మార్చ్ 2023 మధ్య ఏదైతే కనుక మన ఇండియాలో కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కంపెనీ పెడతారో దానికి కార్పొరేట్ ట్యాక్స్ని 15% మాత్రమే ఉండేటట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క బెనిఫిట్ని 2023 మార్చ్ 31 కన్నా ఎక్కువగా ఇంకా దీన్ని పొడిగించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఆర్థిక సంక్షోభం వల్ల అని నిర్మలా సీతారామన్ ఒక హింట్ ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ బ్యాడ్ ఐడియా. బ్యాడ్ బ్యాంక్ అనేది బ్యాడ్ ఐడియా అని చెప్తున్నారు. అసలు బ్యాక్గ్రౌండ్స్ మీకు అసలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏందో అర్థం కావాలి. అంటే బ్యాంక్ ఏదైనా లోన్ ఇచ్చిన తర్వాత 90 days దాకా దానిపైన ప్రిన్సిపల్ అమౌంట్ కానీ లేదా ఇంట్రెస్ట్ అమౌంట్ కానీ బ్యాంకుకి రానట్టయితే దాన్ని నిరర్ధక ఆస్తులు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు. మరి బ్యాడ్ బ్యాంక్ ఎలా పనిచేస్తుందంటే బ్యాంకుల్లో ఉన్నటువంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ని తగ్గించే ఉద్దేశంతో. ఎలా తగ్గిస్తుంది అంటే బ్యాంకులు ఏం చేస్తుంటాయి అంటే బేసికల్లీ ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని ఏర్పాటు చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క స్లైడ్లో చూస్తున్నట్టు బ్యాంక్ ఎవరికైనా లోన్స్ ఇచ్చేటప్పుడు అతని నుంచి సెక్యూరిటీ, కొలాటరల్ సెక్యూరిటీ తనఖా పెట్టుకుంటాయి అన్నమాట. ఎప్పుడైతే అతను పే చేయడో ఈ యొక్క కొలాటరల్ సెక్యూరిటీని ఈ యొక్క బ్యాడ్ బ్యాంక్ దీన్ని మనం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ దీనికి ఫార్వర్డ్ చేస్తాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయమాల్యా లోన్ తీసుకున్నాడు, పే చేయలేదు. అప్పుడు విజయమాల్యా తనఖాగా కొలాటరల్ సెక్యూరిటీగా తన ఇల్లు పెట్టాడు అనుకోండి, ఆ ఇల్లుని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ఫార్వర్డ్ చేస్తాయి. ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ బ్యాంకుకి ఎంతో అంత మనీ ఇచ్చి కొంటుందన్నమాట విజయమాల్యా ఇల్లుని. దాన్ని ఒక మంచి బయ్యర్ని ఐడెంటిఫై చేసి ఆ బయ్యర్కి అమ్ముతుంది. అంటే నథింగ్ బట్ బ్యాంకులు ఏవైతే కనుక నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఉంటున్నాయో వాటిని ఈ యొక్క అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ కొని సరి అయినటువంటి బయ్యర్ని చూసి అమ్ముతుంది. ఇది ఈ యొక్క అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క మెయిన్ పని అన్నమాట. మరి ఈ యొక్క బ్యాడ్ బ్యాంకులో 50% కేంద్ర ప్రభుత్వమే సమకూర్చనున్నట్టు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ యొక్క బ్యాడ్ బ్యాంక్ దీన్ని మనం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటారనమాట. అసలు బ్యాంక్ యొక్క అసెట్స్ లియబిలిటీస్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ యొక్క అప్పులు, ఆస్తులు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, బ్యాంక్ యొక్క బిల్డింగ్ కానీ, బ్యాంకులో ఉన్న కంప్యూటర్ కానీ, లేదా బ్యాంక్ ఎవరికైతే కనుక అప్పులు ఇస్తుందో, బ్యాంక్ ఎవరికైతే కనుక లోన్స్ ఇస్తుందో అవన్నీ కూడా బ్యాంక్ యొక్క ఆస్తులు. ఆ లోన్ బ్యాడ్ లోన్ అయినప్పటికీ లేదా గుడ్ లోన్ అయినప్పటికీ, అంటే ఆ లోన్ తిరిగి వస్తుందా లేదా, లోన్లన్నీ కూడా ఆస్తుల్లాగానే కౌంట్ అవుతాయి. అదే బ్యాంక్ దగ్గర కస్టమర్ల డిపాజిట్స్, ఓకే, అదే బ్యాంకులో కస్టమర్ల యొక్క షేర్ హోల్డర్ ఎవరైతే ఉందో వీళ్ళు బ్యాంకుల యొక్క అప్పులు. ఎందుకంటే ఇవి బ్యాంకులు ఈ యొక్క కస్టమర్లకు తిరిగి ఇవ్వాల్సిన మనీ. మరి ఇప్పుడు బ్యాడ్ లోన్స్, ఎన్పిఏలు పెరుగుతున్నాయి అనుకోండి, వాస్తవానికి బ్యాంక్ యొక్క ఆదాయం తగ్గినట్టు. కాకపోతే ఈ యొక్క లోన్స్ కూడా బ్యాంక్ యొక్క ఆస్తులు కాబట్టి ఆస్తులు ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తాయి. మరి ఆస్తులు కరెక్ట్గా ఉన్నట్టు చూపెట్టాలంటే ఏం చేయాలి? ఏదైతే కనుక బ్యాడ్ లోన్స్ ఉన్నాయో వాటిని అకౌంట్ బుక్లో నుంచి తీసేయాలి. అకౌంట్ బుక్లో నుంచి తీసేసి ఎవరికి ఇవ్వాలి? ఈ యొక్క బ్యాడ్ బ్యాంక్కి ఇవ్వాలి. దాని గురించి అని చెప్పేసి ఈ యొక్క బ్యాడ్ బ్యాంక్ని క్రియేట్ చేద్దామని కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో, పీసీఆర్ అంటే ఏందో మీకు చెప్పాలి. ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో అంటే ఒక బ్యాంకు తన ఈ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్నైతే కనుక బ్యాడ్ లోన్స్ ఉంటాయో వాటి కోసం అని చెప్పేసి తనకు వచ్చినటువంటి ఆదాయంలో కొద్ది శాతాన్ని పక్కన పెట్టడం జరుగుతుంది. దాన్నే మనం ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో, పీసీఆర్ అంటారనమాట. సో ఒక బ్యాంకులో ఎంత ఎన్పిఏలు ఎక్కువగా ఉంటే దాని యొక్క పీసీఆర్ రేషియో అంత ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా బ్యాడ్ బ్యాంక్ని క్రియేట్ చేయాలని చెప్పేసి సునీల్ మెహతా ప్యానల్ దీన్ని రికమెండ్ చేయడం జరిగింది 2 సంవత్సరాల క్రితం. ఈ యొక్క బ్యాడ్ బ్యాంక్ పెట్టినటువంటి పేరు ఏంటంటే సశక్త్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్. సశక్త్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్. దీన్ని రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే బ్యాడ్ బ్యాంక్ ఉందనుకోండి, ఈ యొక్క బ్యాంకులు ఏం చేస్తాయంటే మనకి ఎన్పిఏ అయినా కూడా మనం ఆ బ్యాడ్ బ్యాంక్ ఎన్పిఏకి అమ్మేసినట్టు అయిపోతుంది అని చెప్పేసి బ్యాంకులు కొద్దిగా నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఒక మీకు చిన్న కాన్సెప్ట్ స్టూడెంట్స్, స్ట్రెస్డ్ అసెట్ అంటే బ్యాంకు యొక్క ఆస్తులు ఏవైతే ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయో వాటిని ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి ఆస్తులు అంటారు. అవేంటంటే ఎన్పిఏలు కానీ లేదా రీస్ట్రక్చర్డ్ లోన్, అంటే బ్యాంక్ ఇచ్చినటువంటి లోన్ ఎవరైతే కట్టలేకపోతుంటారో వాళ్ళకి మళ్ళీ ఈఎంఐలు పెంచడం, ఇలాంటి దాన్ని ఏమంటారంటే రీస్ట్రక్చర్డ్ లోన్ అదైనా సరే, లేదా రిటర్న్ ఆఫ్ అసెట్. రిటర్న్ ఆఫ్ అంటే తన బుక్లో నుంచి తొలగించినటువంటి అప్పులు. ఇవన్నీ కూడా బ్యాంక్ యొక్క ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి ఆస్తులు అంటారనమాట. సో ఛాలెంజెస్, బ్యాడ్ బ్యాంక్ వల్ల ఛాలెంజెస్ ఏంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క ఎన్పిఏలను బ్యాడ్ బ్యాంకు ఏ రేటుకు ఉంటుంది బ్యాంకు నుంచి. నేను మీకు ఇంతకుముందు ఒక ఫ్లో చార్ట్ చూపెట్టాను కదా స్టూడెంట్స్. ఈ యొక్క బ్యాడ్ బ్యాంక్ అనేది ఎన్పిఏల నుండి బ్యాంకులను ఏ రేటుకు ఉంటుంది, కొన్న తర్వాత ఈ బ్యాడ్ బ్యాంక్ ఎలా పనిచేస్తుంది, పోనీ ఈ బ్యాడ్ బ్యాంక్ కొన్న తర్వాత తను ఎంత రికవరీ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఈ 3 విషయాలపైన కాన్సన్ట్రేట్ చేయనని రోజులు ఇట్లాంటి బ్యాడ్ బ్యాంక్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పేసి ఈ యొక్క కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండి అయినటువంటి ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే గతంలో ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ ఇలానే తన యొక్క మొండి బకాయిల కోసం వసూళ్ల కోసం అని చెప్పేసి స్ట్రెస్డ్ అసెట్స్ స్టెబిలైజేషన్ ఫండ్ ఎస్ఎఫ్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. అది ఏర్పాటు చేసినప్పటికీ కూడా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. దాని యొక్క రికవరీ కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, బ్యాడ్ బ్యాంక్ అనేది దాని యొక్క ఎలా పనిచేస్తుందనే 3 విషయాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకటి, అది ఎన్పిఏలను బ్యాంకు నుంచి ఎంత రేటుగా ఉంటుంది. సెకండ్, బ్యాడ్ బ్యాంక్ పనిచేసేటటువంటి విధానం. థర్డ్, బ్యాడ్ బ్యాంక్ యొక్క రికవరీ ఏ విధంగా ఉంది. ఈ బ్యాడ్ బ్యాంక్ యొక్క ప్రస్తావన ప్రతిసారి వస్తుంది. రీసెంట్గా కూడా మన ఫిజికల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ FSDC సమావేశంలో కూడా ఇది చర్చకి రావడం జరిగింది. సో ఈ న్యూస్ ఆర్టికల్లో మనం అసలు బ్యాడ్ బ్యాంక్ యొక్క బ్యాక్గ్రౌండ్, ఇది ఎలా పనిచేస్తుంది, బ్యాంక్ యొక్క ఆస్తులు అప్పులు, దాని తర్వాత ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో PCR, ఈ యొక్క బ్యాడ్ బ్యాంకును పెట్టాలని చెప్పేసినటువంటి ప్రపోజల్స్, ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్, వన్ లైనర్స్. మన భారతదేశం కరోనా విషయంలో కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్నటువంటి డ్రగ్స్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఒకటి, రెమ్డెసివిర్. ఇది ఎబోలా కోసమని 2014లో తీసుకోవడం జరిగింది. సెకండ్, ఫాఫిపిరావిర్. మీరు డ్రగ్స్ పేరు గుర్తుపెట్టుకోండి. సో ఇది మనం యాంటీ ఇన్ఫ్లుయెంజా ట్రీట్మెంట్లో యూజ్ చేస్తుంటాం. థర్డ్ వన్, టోసిల్జుమాబ్. దీన్ని మనం రుమటైడ్ ఆర్థరైటిస్ దాంట్లో యూజ్ చేస్తుంటాం. ఫోర్త్ వన్, ఇటోలిజుమాబ్. దీన్ని మనం సోరియాసిస్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తుంటాం. హైడ్రాక్సిక్లోరోక్విన్, ఇది చాలా పాపులర్, ఇది మనం మలేరియా ట్రీట్మెంట్లో యూజ్ చేస్తుంటాం. ఫైనల్గా సిక్స్త్ వన్, డాక్సిసైక్లిన్ అండ్ ఇవెర్మెక్టిన్. ఈ యొక్క మెడిసిన్స్ ఇప్పుడు ఇండియా మొత్తం మీద కరోనా చికిత్సకి యూజ్ చేస్తున్నారు స్టూడెంట్స్. సెకండ్ ఫ్యాక్ట్, నేపాల్లో 56 పాఠశాలల యొక్క రీకన్స్ట్రక్షన్కి ఇండియా హెల్ప్ చేస్తుంది. 2015లో నేపాల్లో భూకంపం వచ్చింది కదా, అప్పుడు చాలా కూలిపోయాయి స్కూల్స్ అనేవి. ఆ యొక్క భూకంపం వచ్చినప్పుడు ఇండియా నేపాల్కి ఒక $1 బిలియన్ సహాయం చేస్తామని ప్రకటించడం జరిగింది. ఆ సహాయంలో భాగంగా $150 మిలియన్ నేపాల్లో ఉన్నటువంటి గృహ నిర్మాణానికి, అలానే $100 మిలియన్ నేపాల్కి గ్రాంట్ రూపంలో, అలానే $50 మిలియన్ల లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే రుణంగా ఇవ్వడం జరిగింది. ఇంకా రిమైనింగ్ అమౌంట్ కూడా నేపాల్కి సహాయం చేస్తుంది. ఓకే, నేపాల్కి ఇండియాకి మధ్యలో ఎలాంటి కాంట్రవర్సీ ఉందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం రీసెంట్గా. థర్డ్ వన్, ఉత్తరాఖండ్ యొక్క రెండో క్యాపిటల్గా గైర్సైన్ అనే పట్టణాన్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి కోసం 2 ప్రత్యేక విమానాలు. నాట్ ఓన్లీ ప్రధానమంత్రి కోసం, అందరి VVIPల కోసం అని. ఇవి బోయింగ్ తయారు చేస్తుంది. వీటిని B777 అంటున్నారు స్టూడెంట్స్. B777 దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇందులో మీకు లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మెజర్స్ LAIRCM అంటే ఇది మిసైల్స్ వచ్చినా కూడా మిసైల్స్ నుండి తట్టుకోగలుగుతుంది. దాంతోపాటు సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. ఈ 2 సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అమ్మడానికి అమెరికా గతంలోనే అంగీకరించింది. సో మీకు ఈ టెక్నాలజీల పేర్లు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినటువంటి క్విజ్ను చూసినట్టయితే కనుక, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మిసైల్ పార్క్? సో మిసైల్ పార్క్ మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది INS కళింగాలో. ఆ మిసైల్ పార్క్ యొక్క పేరు ఏంది అని, ఆ పేరు ఏంటంటే అగ్నిప్రస్థ, దాని పేరు. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్, రీసెంట్గా G7 గ్రూప్లో ఏ దేశం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని చాలా న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలి, ఎథికల్గా ఉపయోగించుకోవాలి అని ప్రపోజ్ చేయడం జరిగింది? అమెరికా. థర్డ్ వన్, నాబార్డ్ ఏ రాష్ట్రానికి 1050 కోట్ల ప్రత్యేక రుణ సదుపాయాన్ని ప్రకటించింది? వెస్ట్ బెంగాల్. ఫోర్త్ వన్, అమెరీ ఐస్ షెల్ఫ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది, అది ఏ ప్రాంతంలో ఉంది? అంటార్క్టికా. ఫిఫ్త్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. దీనికి సంబంధించి రైట్ సెంటెన్స్ ఏంది? సో ఇది ఇండియన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ కాదు స్టూడెంట్స్, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఇండియన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ అన్ ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది మన ఇండియన్దే కానప్పుడు మన మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఉండదు. సో నన్ ఆఫ్ దే బో, నీదర్ వన్ నార్ టూ. ఈరోజు క్విజ్లో క్వశ్చన్స్, విచ్ ఆర్గనైజేషన్ సైన్డ్ లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ అటల్ ఇన్నోవేషన్ మిషన్? అటల్ ఇన్నోవేషన్ మిషన్తో ఒప్పందం చేసుకున్నటువంటి ఆర్గనైజేషన్ పేరేంది? సెకండ్ వన్, రీసెంట్గా ఏ రాష్ట్రం ఇండియాలో ఫస్ట్ ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది? థర్డ్ వన్, యూనియన్ గవర్నమెంట్ అనౌన్స్డ్ నో న్యూ స్కీమ్స్, కొత్త పథకాలు ఏం వద్దని ఎప్పటి వరకు అనుకుంటున్నారు? ఫోర్త్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు నగర్ 1 స్కీమ్. ఈ యొక్క నగర్ 1 అనేది మీకు ఇంతకుముందు చెప్పాను మొన్న మీకు 2 days బ్యాక్. దీనికి సంబంధించినటువంటి
కరెక్ట్ స్టేట్మెంట్ ఏంది? ఈ స్కీమ్ ఏంటంటే 200 అర్బన్ ఫారెస్ట్లను ఏర్పాటు చేయాలనుకుంటుంది నెక్స్ట్ 5 yearsలో. సెకండ్ వన్, దీస్ అర్బన్ ఫారెస్ట్ విల్ ప్రైమరీలీ ఆన్ ద ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్ ల్యాండ్ ఇన్ ద సిటీ. అంటే ఏదైతే కనుక ఇప్పుడు సిటీలో ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుందో అందులో వీటిని అభివృద్ధి చేయబోతున్నారు. ఫిఫ్త్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ PIDFకి సంబంధించినటువంటి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏందో చెప్పండి. ఇట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ టు ఎంకరేజ్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ POC ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే POC స్వైపింగ్ మిషన్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్, వాటిని ఎంకరేజ్ చేయడానికి కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దిస్ ఫండ్ విల్ బి మేనేజ్డ్ అండ్ అడ్మినిస్ట్రేటెడ్ బై అడ్వైజరీ కౌన్సిల్ కాన్స్టిట్యూటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి అడ్వైజరీ కౌన్సిల్ దీన్ని మేనేజ్ చేస్తుంది. సిక్స్త్ వన్, ఇస్రో సైన్డ్ MOU విత్ విచ్ ఇన్స్టిట్యూట్ ఫర్ కోఆపరేషన్ ఇన్ స్పేస్ సిట్యుయేషనల్ అవేర్నెస్ ఆస్ట్రోఫిజిక్స్. దీని గురించి ఇస్రో ఏ సంస్థతోని ఒప్పందం చేసుకుంది. సెవెంత్ వన్, విత్ రెస్పెక్ట్ టు హెల్దీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బిల్డింగ్ ఇనిషియేటివ్ EESL, దీనికి సంబంధించినటువంటి దాని గురించి దీన్ని లాంచ్ చేసింది ఎవరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది అని ఇంకో స్టేట్మెంట్లో అడగడం జరిగింది. అవి రెండు చదివి ఏది రైట్ ఆన్సరో కమెంట్ చేయండి. ఎయిత్ వన్, మన భారతదేశ ప్రభుత్వం మైత్రి ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. ఈ మైత్రి ప్రోగ్రామ్ సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ ఏందో మీరు చెక్ చేసి రైట్ ఆన్సర్ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ UNADP యొక్క గుడ్ విల్ అంబాసిడర్ టు ద పూర్, ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద బయోడైవర్సిటీ సంరక్షణ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. దీనికి సంబంధించి సరైనటువంటి వాక్యం ఏందో ఒకసారి మీరు రెండు చదివి మీరు ఆన్సర్ చేయండి. రేపు మీకు క్విజ్లో నేను ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో ఇది స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ సాక్షిలో వచ్చినటువంటి ఎంటైర్ న్యూస్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, దాంతోపాటు వన్ లైనర్స్, దాంతోపాటు క్విజ్ కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.